సో చాలా మటుకు కూడా గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రద్దీగా ఉన్నప్పుడు చాలా మంది కూడా కొంతమంది చనిపోతారు. సో అట్లాంటప్పుడు దేవుని అరెస్ట్ చేస్తారా? వెరీ రేర్ కేసెస్ బట్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ మనం అడుగుతున్నది కాదు, ఆర్జీవి అడుగుతున్నాడు. ఏది అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఆయన అడగకపోతే వింతగా అడిగితే కాదు కానీ. సో ఒకటే కాదు, ఇంకో 4-5 క్వశ్చన్లు ఏమో అడిగారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు జరిగింది, సంధ్య థియేటర్ లో ఆయన వచ్చినందువల్ల అక్కడ తొక్కేసలాటలో ఒక మహిళ చనిపోయింది. వాళ్ళ కొడుకు అయినటువంటి శ్రీతేజ హాస్పిటల్లో ఇంకా అడ్మిట్ అయ్యి ఇంకా ప్రాణాల కోసం అయితే క్రిటికల్ కండిషన్ లో ఆయన పోరాడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా A11 అయినా A1 అయినా అక్యూజ్డ్ అన్నప్పుడు అక్యూజ్డ్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ వేశారు. కానీ బెయిల్ తొందరగానే వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బయటకు వచ్చేసారు. అయితే దానికంటే ముందు అటు కేటీఆర్ గానీ ఇటు ఈయన గానీ కొన్ని అది లాజిక్ అనాలా ఇల్లాజిక్ అనాలా అర్థం కాలేదన్నమాట. అయితే ఇప్పుడు దేవాలయానికి సంబంధించి ఎప్పుడన్నా మనకి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. అప్పట్లో కాశీకి వెళ్ళాలంటే కాటికి వెళ్ళే వాళ్ళు అన్నట్టు. అటు చచ్చిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు దేవుడిని అరెస్ట్ చేస్తారా? చేయలేము కదా. చనిపోవాలనుకుంటే కాశీకి వెళ్ళి చనిపోండి, అది లాస్ట్ డే అనేవాళ్ళు. అట్లా ఉంటుండే. ఇంకోటి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాబోతుంది కూడా. మరి దాంట్లో అయితే ఇట్లా పోస్ట్ ఇట్లా ఇసుకరాలంటే మనుషులు వస్తారు. అందులో చనిపోవడం ఏం కర్మ, శవాలు ఇట్లా పోతా ఉంటాయి నదిలో. ఆ లెవెల్లో కూడా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి అప్పుడు అక్కడ కూడా దేవుడిని అరెస్ట్ చేస్తారా? పొలిటికల్ ర్యాలీస్ తీస్తూ ఉంటారు, అందులో ఎవరికైనా చనిపోతూ ఉంటారు, అట్లా పొలిటీషియన్ అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో పెద్ద పెద్ద ఈవెంట్స్ పెట్టినప్పుడు హీరోలు వస్తారు, అక్కడ హీరోని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఒకటి అక్కడ దేవుడి గురించి అక్కడ భక్తుల గురించి పక్కకు పెడితే దేవాలయాలకు సంబంధించి ఎక్కడైనా సరే భద్రత తక్కువ అని ఒక సినిమా హీరో వస్తుందంటే భద్రతకి ఏమైంది? గుళ్ళల్లో భద్రత లేదు, యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే హిందువులకు అన్ని ఇవ్వట్ల, అన్ని బెనిఫిట్స్ లేవు. సో అక్కడ జరిగినాయి వాటి అన్నిటికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ గవర్నమెంట్ కొన్నిసార్లు చూసుకుంటది. కానీ ఇప్పుడు సినిమా థియేటర్లకి భద్రత ఏమైంది? మరి ఇంటిమేషన్ ఇచ్చిరు కదా. జస్ట్ ఒక్క మనిషి వస్తున్నాడు, అది హీరో కావచ్చు, వేరే జస్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చిన్న యాక్టర్ వస్తున్నప్పటికీ కూడా పోలీసులు మొత్తం వచ్చి అసలు అందరు కంట్రోల్ చేస్తూ ఉంటారు. చేయలేకపోయారు అంటే వాళ్ళ ప్రేయర్ గా ముందు చెప్పలేరా, లేకపోతే వీళ్ళకి ముందు తెలియలేదా? అసలు అక్కడ యాజమాన్యం తప్పు ఉన్నప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ టీం కూడా ఇప్పుడు అక్కడికి వస్తున్నాడు, అల్లు అర్జున్ అని తెలుసు వస్తున్నాడు అని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్లీ 9:30కి వస్తున్నాడు, 10కి వస్తున్నాడు టైం చెప్పలేదంట. సో ఇప్పుడు టైం చెప్పినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, థియేటర్ వాళ్ళు కూడా టైం చెప్పినప్పటికీ వాళ్ళు తొందరగా పోలీసులకు మాత్రం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అందరిది తప్పు ఉంది. సో ఓవరాల్ గా ఇక్కడ ఒకటి ఆయన అడిగిన దాంట్లో ఫస్ట్ 2 మాత్రం వర్స్ట్ అనమాట. అవి దానికన్నా ఇంకా దీనస్థితిలో ఇంకెవరు అడగలేరు. పొలిటీషియన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, బికాస్ ఒక రాజకీయ వ్యక్తి వస్తున్నాడంటే ఊర్లో ఉన్న వాళ్ళు వస్తారు, ఫోన్ జామర్లు ఆన్ చేస్తారు, ఫోన్ కలవకుండా చేస్తారు. ఆయన ఇక్కడ వస్తున్నాడంటే ఒక 100-500 మీటర్స్ వరకు ట్రాఫిక్ అంతా కూడా ఆపేస్తారు. సో ఇంత భద్రత చేస్తారు. కానీ గుళ్ళల్లో అట్లా ఉండదు కదా, డిఫరెంట్ అది. దాంతో ఇది కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏదో ఇంకా రాయాలి కదా, నేను హైలైట్ అవ్వాలంటగా రాసినట్టు తప్పించి కావాలని అయితే చేసినట్టు నాకు క్లియర్ గా అనిపిస్తుంది. సో సెక్యూరిటీ ఒకటే. ఎప్పుడైనా ఏ ప్రాంతంలో అయినా చిన్న చిన్న గుళ్ళల్లో కూడా ఎక్కువ ఈ మధ్య కాలంలో సెక్యూరిటీ పెంచుతున్నారు. బికాస్ గవర్నమెంట్ ఇదంటే చిన్న కూడా ఎవరికి ఏం కాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. మరి అలాంటి సమయంలో ఒక హీరో వస్తున్నాం, మీ దగ్గర ఎట్లా ఫాల్ట్ అయింది, ఇవన్నిటి గురించి మాట్లాడి సెక్యూరిటీ పెంచితేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ ఫాల్ట్ ఉంది కానీ హీరో ఫాల్ట్ కాదు అని చెప్పాడు.